వారికి ఒక హాఫ్ టైం తీసుకొని ఫైనల్ మరొక దిశలో స్టార్ట్ అయింది. ఆపిన తర్వాత ఎవరైనా తినేవాళ్ళు తినేసండి, మంచి ఎనర్జీ డ్రింక్ తీసుకోండి. మరొక దిశలలో ఫైనల్ టైం స్టార్ట్ కాబట్టి ఏదో ఫైనల్ కాబట్టి గ్రామ ప్రజల పుర ప్రముఖులు గ్రామ పెద్దలందరూ వచ్చేసి ఈ ఫైనల్ టీం ని చూసి పిలిపించి వారికి ప్రోత్సాహం కల్పించాలని కోరుకుంటా ఉన్నాను. మరొక దిశలో ఫైనల్ టీం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. సతీష్ టాస్ గెలిచిండు. టాస్ గెలిచిన సతీష్ మ్యాచ్ 1 గంటల 15 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. రెండవ రోజు రెండవ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ బై గెలిచినటువంటి టీము ఉదయం పూట గెలిచినటువంటి టీం తోటి ఆడుతుంది. సిచవాడ సతీష్ వర్సెస్ గ్యార మహేందర్ టీం చూస్తున్నాం. గ్యార మహేందర్ టీము బ్యాటింగ్ చేస్తుంది, మీరు చూస్తున్నారు. సిచవాడ సతీష్ టీము బౌలింగ్. సో ప్రస్తుతం మనకు ఏమంటామా వీరేష్ బౌలింగ్ చేస్తున్నాడు, దానికి ధీటుగా ఏర్పుల వెంకటేష్ సమాధానం ఇస్తున్నాడు. ఫస్ట్ 2 బాల్ ఊపి అతలు పడేసిండు. అక్కడ ఏర్పుల వావ్, వాట్ ఏ బ్యాటింగ్, వాట్ ఏ బ్యాటింగ్. మీరు చూస్తున్నారు అర్కా అనుకునే విధంగా నడుస్తుంది. మరి ఏం చేస్తారో చూద్దాం. మొదటి బాల్ వైట్ ప్రకటించినటువంటి ఎంపైర్ మొదటి బాల్ వైట్ ఇచ్చాడు. మీకు కామెంటేటర్ యాచారపు సో బ్యాటింగ్ 6 కొట్టాడు. సో ఏర్పుల వెంకటేష్ బాల్ దొరికితే చాలు అతల పడేస్తున్నాడు. మహేందర్ మంచి బూస్ట్ ఇచ్చి పంపించినట్టు అనిపిస్తుంది. బాల్ వస్తే దాల్చం పట్టుకొని ఇసిరేయాలనుకుంటున్నాడు. ఏర్పుల వెంకటేష్ మంచి ఉత్సాహంగా ఉన్నాడు. 100 కొట్టాలని డిసైడ్ అయినట్టుంది. ప్రీమియర్ లీగ్ మ్యాచ్ వెంకటేష్ శేఖర్ మంచి డిఫెన్స్ తో ఆడుతున్నాడు. చూద్దాం మరి బండ సురేష్ ఏం చేస్తాడు. కీపర్ మాత్రం మెచ్చుకోవచ్చు, ఇట్లా వచ్చి చేతుల పడతాడు చేసుకుంటుండు. స్కోర్ 23. కానీ బ్యాట్మెన్ మాత్రం ఏర్పుల వెంకటేష్ మాత్రం వేసేది నువ్వా నేనా వాడా వానం అన్నట్టుగా. కానీ ఎవరు వేసినా సరే ఖచ్చితంగా కూడా బాల్ బ్యాట్ చెప్తూనే ఉన్నాడు, సమాధానం ఇస్తున్నాడు ధీటుగా. బాల్ ఎవరేసినా సరే బౌండరీకి పంపిస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూద్దాం మరి. ఇలా చూసినట్టు చంద్రశేఖర్ గురించి పవర్ ప్లేలో ఆట ఎలా ఉంటుందో చూద్దాం. ఈ బాల్ ఎక్కడ పోతుందో మరి చూద్దాం. అది వీరేష్ అనుకున్నట్టుగానే 2వ ఓవర్లో వికెట్ తీయాలనుకున్నాడు, తీశాడు. వీరేష్ పడతల వరదను ఆపాలనుకున్నాడు, ఆపేశాడు. ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు గ్యార మహేందర్ ఎవరు దించుతారో చూద్దాం. కొత్తదా చూద్దాం.
మీరు 1. సో తోలు వీరేష్ చాకచక్యంగా ఇంకొక వికెట్ తీస్తే హ్యాట్రిక్ అవుతుంది. ఇద్దరిని పెవిలియన్కి పంపాడు. గ్యార మహేందర్ చేతిలో ప్రెషర్ ఏర్పడింది. గ్యార మహేందర్ని ఎవరు దించుతాడు చూద్దాం. ప్రీమియర్ లీగ్ సీజన్ 1 డే 2 మ్యాచ్ 2. అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శిస్తున్నాడు, మీరు చూస్తున్నారు. ప్రభ మాత్రం బాల్ పట్టుకున్నాడు, వీరేష్కి విసిరాడు, వీరేష్ పట్టుకున్నాడు, సింగిల్ రన్ ఇచ్చాడు. సో వీరేష్ మైండ్ లో ఆల్రెడీ చెప్పాను నేను, వీరేష్ తలుచుకుంటే వికెట్లు తీస్తాడని. ఇప్పుడు ఈ ఓవర్లోనే దాదాపు 3 వికెట్లు తీస్తాడు, అవి కూడా అద్భుతమైన విలేజ్. ఫెమిలియన్కి పట్టిన ఏర్పుల వెంకటేష్ మీరు చూస్తున్నారు, కానీ మంచి ఆట ప్రదర్శించాడు. దాదాపు 20 రన్లకు పైగా కొట్టినట్టుగా అనిపిస్తుంది. 21 రన్లు. మరి వీళ్ళకు వాళ్ళ టీంకే సో నగేష్ మంచి అవకాశాన్ని వాళ్ళకు మరి షబ్బీర్కి ఇచ్చాడు. సో సోయల్ మాత్రం మంచి కోఆపరేషన్ చేస్తున్నాడు, నో ప్రాబ్లం అన్నట్టుగా చెప్తున్నాడు నగేష్కు. చూద్దాం మరి ఈ యొక్క క్యాచ్ మూల్యం చెల్లించుకుంటారా. అంజీ మాత్రం మరి ఆజాద్ మాత్రం ఒకటే రన్ ఇచ్చాడు. చాకచక్యంగా బాల్ని ఎక్కడ పోయినా చూసి పరీక్ష వేయించి పట్టుకున్నాడు. సతీష్కి విసిరాడు. 38 రన్లు 5 30. షబ్బీర్ బ్యాట్ నుంచి ఒక 4 వచ్చింది. ఈ స్కోర్ మరి ఈ 4 వాళ్ళని ఏ తీరాలకు తీర్చదో చూద్దాం. అంజీ మంచి స్ట్రైకింగ్ ఇస్తున్నాడు. షబ్బీర్ బ్యాట్ దులుపుతున్నాడు, 4ల వద్ద కురిపిస్తున్నాడు. తాకితే గట్టినే అవుతాయి. క్యాచ్. టీం సభ్యులు మొత్తం కూడా మంచి ఆనందంలో ఉన్నాడు. మహేందర్ను ఫెయిలింగ్ పంపించాడు. సో మహేష్ మంచి వికెట్ కోల్పోయాడు. మహేందర్ వాళ్ళ టీము మరి వచ్చి వరుసగా క్యూ కడుతున్నారు. ఒకప్పటి ఇండియా టీం ఎలా క్యూ కడతారో అలా కడుతున్నారు. మల్లేష్ మాత్రం చాలా సంతోషంలో ఉన్నాడు. మల్లేష్ను సతీష్ అందుకే దించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడే వచ్చినటువంటి మల్లేష్ను పట్టుకొని వచ్చి మరి బౌలింగ్ చేశాడు. సతీష్ మైండ్లో ఏముందో చూద్దాం. సో బాల్ నిజంగా ఆ స్కూల్లో ఆడితే బండ మీద పడి స్పీడ్ పోతుంది బండ మీద. నాగరాజు బాల్ బండ సురేష్ బ్యాట్ అద్భుతమైన చేసి 6 కొట్టాడు. సో అద్భుతం. ఈ మ్యాచ్ నేనే గెలవాలని వ్యూహాలు చేశాడు. టీంను మంచి వ్యూహంలో ఉంచాడు, కానీ ఫెయిలింగ్ పడుతున్నారు బ్యాట్స్మెన్స్ అందరు కూడా. చూద్దాం మరి ఇంకా ఈ ఉన్నటువంటి 3 ఓవర్లో ఎన్ని రన్లు వాళ్ళు రాబడతారో చూద్దాం. బండ సురేష్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. सिरसवाड़ा शेखर अद्भुतమైనటువంటి फीलिंग बहुत अच्छा है. वो बॉलिंग का देखने का वाला बहुत खुशी वाला.
సో ఇచ్చాడు, 3వ బాల్ ఖచ్చితంగా 4కు తరలిచ్చాడు. మంచి అవకాశం కల్పించాడు షబ్బీర్ అలీ నిలదొక్కునేటట్టు. గ్యారా మహేందర్ టీము బ్యాటింగ్ చేస్తుంది. షబ్బీర్ అలీ స్ట్రైక్లో ఉన్నాడు. అక్కడ నాగరాజు ఉన్నాడు, మీరు చూస్తున్నారు. కెప్టెన్ సతీష్ బౌలింగ్ చేస్తున్నాడు. నాగరాజ్ కీపింగ్ చేస్తున్నాడు. ఏర్పుల నాగరాజ్ మీకు కామెంటరీ చెప్తున్నా. కాటం రాజ్. సో మళ్ళీ బాల్ దొరికితే ఖచ్చితంగా 4కు మలుచుకుంటున్నటువంటి షబ్బీర్. మల్లేష్ బౌలింగ్ బాగానే వేస్తుండు. కీపింగ్ విషయంలో కొంచెం అద్భుతమైనటువంటి టచ్లు చేసుకుంటూ మళ్ళీ 4 కొట్టారు. ఈ యొక్క 2 ఓవర్లలో ఏం జరగబోతుందో. అద్భుతమైన బౌలింగ్ చేస్తున్న సిర్తవాడ శేఖర్. మీరు చూస్తున్నారు ఆర్కపల్లి ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సీజన్ 1 డే 2 మ్యాచ్ 2. సో నాగరాజు మరి స్ట్రెస్లో ఉన్నట్టు తెలుస్తుంది. బ్యాట్ జులుపుతున్నాడు, 6లు మాత్రం పోవట్లేదు. గ్యారా మహేందర్ ఎలాంటి సజెషన్ ఇస్తాడో చూద్దాం. మరి ప్రస్తుతం వీరేష్ చేతి నుంచి తీసి ఖచ్చితంగా రికార్డ్ చేసి పెట్టాలి. వీరేష్ మంచి వికెట్ తీసుకున్నాడు. నాగరాజును ఫెమిలియన్కి పంపించాడు. వీరేష్ అనుకున్నట్టుగా మంచి వికెట్ తీసుకున్నాడు. గ్యారా మహేందర్ మరి ఎవరు తీస్తున్నాడో చూడాలి. 6 వికెట్ల నష్టానికి 93 పరుగులు, 11 ఓవర్లు. సతీష్ మంచి వ్యూహంతో బౌలింగ్ దించాడు. 100 కొడతారా, 100లో పడతారా? అద్భుతమైన బాల్ చేస్తున్నాడు. చూద్దాం 100 పరుగులు చేసేనా. 5 బాల్ మాత్రమే ఉన్నాయి. 5 బాల్ మాత్రమే ఉన్నాయి. సతీష్ వర్సెస్ గ్యారా మహేందర్. మధు ఇప్పుడే మరి వచ్చాడు. చూద్దాం ఎలాంటి బ్యాట్ చేస్తాడు, ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడు. అద్భుతమైన 6. రాజు సో వికెట్ గ్యారా మహేందర్ వేశాడు. అద్భుతమైన బాల్ వేశాడు. మొదటి రన్ కూడా నమోదయ్యింది. వీరేష్ ఖాతాలో మొదటి రన్ను నమోదయ్యింది. గ్యారా మహేందర్ బాలు అద్భుతంగా విరిచాడు. ఈ యొక్క టీంలో కూడా మొదటిసారి 6లు కొట్టిన వారికి 1000 రూపాయలు ప్రకటిస్తా అని మాజీ సర్పంచ్ ఏర్పుల జంగయ్య గారు ప్రకటించడం జరిగింది. చూద్దాం మరి ఎవరు ఆ అదృష్టవంతులు, ఎవరు 6 కొట్టే వాళ్ళు ఎవరు. సోహెలా, వీరేష, గ్యారా మహేందర్ వ్యూహం. బౌలింగ్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు.
పిచ్లో ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది ప్రదర్శన. సో అనుకున్నట్టుగానే సోహెల్ 4 కొట్టాడు. సో అద్భుతమైన ఫీలింగ్తో 4 ఆపినటువంటి మధు 2 రన్లు మాత్రమే పరిమితమైంది. చూద్దాం మరి మొదట ఓవర్ పరుగుల వరద పోకుండా స్ట్రిక్ట్గానే నడుస్తుంది. చూద్దాం మరి సోహెల్ ఏం చేస్తాడు, మహేందర్ను ఏం చేస్తాడో అన్నాం కానీ వికెట్ తీసుకున్నాడు. 11 మహేందర్ సోహెల్ ఫైనల్కి పంపించారు. టీంలో ఉత్సాహం నిలిపాడు. చూద్దాం మరి ఏం జరగబోతుంది. సతీష్ ఎవరిని వికెట్గా దించే అవకాశం ఉంది. మల్లేష్ వస్తున్నాడు, ఎర్పుల మల్లేష్. సో మరి చూద్దాం మరి ఏం జరిగే అవకాశం ఉందో. మీరు ఈ బౌలింగ్ చూసినట్టయితే 11 మహేందర్ మొత్తం తన భుజాల పైన వేసుకున్నాడు. టీంను గెలిపించాలనుకున్నాడు. స్కోర్ కూడా చెప్పదగ్గన స్కోర్ కూడా చేపించాడు బ్యాట్మెన్ చేత. సో బౌలింగ్ కూడా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. మొదటి ఓవర్ చూద్దాం మరి ఈ యొక్క 6 వీళ్ళ యొక్క టీంను ఏ తీరాలకు చేరుస్తుందో చూద్దాం. చూద్దాం మళ్ళీ స్ట్రైక్ వచ్చాడు. ఏం చేస్తాడు చూద్దాం. ఎర్పుల మళ్ళీ స్ట్రైక్లో వచ్చాడు. షబ్బీర్ చేతిలో బాల్ ఉంది. ఎర్పుల మల్లేష్ బాల్ను బౌండరీ చేర్చే అవకాశం ఉందా? సతీష్ను గెలుపు తీరాలకు తీసుకెళ్తాడా చూద్దాం. చూస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం. తోలు మహేష్ మాత్రం కీపర్గా ఉన్నాడు. మెసల్ నేట్లేదు బ్యాట్మెన్. బాల్ చాకచక్యంగా పట్టుకుంటున్నాడు. మల్లేష్ను ఫెమిలీకి పంపించే అవకాశం ఏమైనా ఉందా? అద్భుతమైన ప్రదర్శన. 11 మహేందర్ అనుకున్నట్టుగానే ఎర్పుల మల్లేష్ను పెవిలియన్కి పంపించాడు. 11 మహేందర్ 2వ ఓవర్లో మొదటి బాల్కే పెవిలియన్కి పంపించాడు. అద్భుతమైన ప్రదర్శన. రెండు వికెట్ తీసే 11 మహేందర్ అద్భుతంగా ప్రభాను ఫెవిల్కి పంపించాడు. సతీష్ ఏం ఆలోచిస్తున్నా చూద్దాం. ఇప్పుడు జంగారెడ్డి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. కడారి జంగారెడ్డి తన నమ్మకమే తను నిలబెడుతుందా? తన బౌలింగ్ మీద నమ్ముకున్నటువంటి 11 మహేందర్ తన బౌలింగే తను నిలబెడుతుందా లేదా సతీష్ బ్యాట్మెన్ నమ్ముకున్నాడు. మరి బ్యాటింగ్ తోటి అద్భుతమైన విజయాన్ని చేకూరుస్తాడా చూద్దాం. ఏదేమైనప్పటికీ కూడా 3వ ఓవర్ నడుస్తుంది. 2 బాళ్ళకు 2 వికెట్ తీసుకున్న మహేందర్ హ్యాట్రిక్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? జంగారెడ్డి దీన్ని ఆపుతాడా చూద్దాం. బౌలింగ్ మన సేమ్ బౌలింగ్ 11 మహేందర్ ఒక్కొక్కరిని ఫెమిలీకి పంపిస్తున్నాడు. జంగారెడ్డి కూడా వచ్చాడు. 2 బాల్ ఆడాడు. 3వ బాల్కి అవుట్ అయిపోయాడు. సో సతీష్ ఏం చేస్తాడో చూద్దాం. సతీష్ ఇప్పుడు చంద్రశేఖర్ని దించాడు. ఆజా చంద్రశేఖర్ వాడవడో వీడవడో ఆడవచ్చు. ఇప్పుడు చందు వస్తున్నాడు అనే విధంగా ఉన్నాడు. చూద్దాం మరి చంద్రశేఖర్ ఏం చేస్తాడో చూద్దాం. కెప్టెన్ ఇన్నింగ్ 20 చేతు పైన కెప్టెన్ ఇన్నింగ్ ఆడుతున్న మహేందర్ 11 మహేందర్ కదా. సమయం ఏ మేరకు బ్యాటింగ్ చేసే అవకాశం ఉందో చూద్దాం. మరి ఈసారి సో వీరేష్ మరి మెల్లమెల్లగా చిన్నగా వీక్ బాల్ను ఏదైతే వీక్గా ఉండే బాల్ను 4లకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు.
స్కోర్ బోర్డ్ కడారి సుదర్శన్ రెడ్డి, సహకరిస్తున్న వారు మహేశ్వరం శ్రీనివాచారి. మంచి బాల్ 4కు తరలించాడు. 4 ఓవర్లు కంప్లీట్కు 25 స్కోర్. 25 4 ఓవర్ కంప్లీట్. పవర్ ప్లే ముగిసింది. అద్భుతమైన బాల్ వేసిన ఏర్పుల వెంకటేష్. తోలు మధు అద్భుతమైనటువంటి బాల్ వేస్తున్నాడు. చూస్తున్నాం మనం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ తోలు వీరేష్ ఉన్నాడు. వీరేష్ కొంచెం నెమ్మదిగానే ఆడుతున్నాడు బ్యాటు, వికెట్లు సమర్పించుకోకుండా. చూద్దాం ఏం చేస్తాడో, ఏం వ్యూహం ఉందో. ఆజాద్ చంద్రశేఖర్ మైండ్లో ఏం వ్యూహం ఉందో చూద్దాం. అనుకున్నట్టుగా చంద్రశేఖర్ మైండ్లో నుంచి ఒక 4 వచ్చింది. చూద్దాం ఏమేమి జరగబోతుందో. అరకపల్లి ప్రీమియర్ మ్యాచ్లో ఎలాంటి వైట్ గ్యాబ్లలో అద్భుతంగా వదులుతుండు ఆజాద్ చంద్రశేఖర్. చూద్దాం ఏం జరుగుతుందో మ్యాచ్. ఆజాద్ చంద్రశేఖర్ వీరేష్ను కట్టడి చేసేందుకు గ్యార మహేందర్ మైండ్లో ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో మరికొద్ది బాలలో చూద్దాం. ఏం చేస్తాడో చూద్దాం. సో వీరేష్కు మళ్ళీ లైఫ్ వచ్చింది. ఈ లైఫ్కు మూల్యకలం చెల్లించుకుంటారా చూద్దాం. మళ్ళీ వాళ్ళకు దానికోసం ఎన్ని తిన్నాడు వాళ్ళు. అయితే లాస్ట్ చూద్దాం. సో మహేందర్ మళ్ళీ బౌలింగ్ వేశాడు, మళ్ళీ వికెట్ తీసుకున్నాడు. సో వీరేష్ను ఫీల్డింగ్ పంపించాడు. అద్భుతమైన బ్యాట్మెన్ను వికెట్ వెళ్ళాక క్యాచ్ మిస్ చేశాడు. ఇప్పుడు తన బౌలింగ్ నుంచే పార్ట్నర్షిప్ అయితే దాదాపుగా బ్రేక్ చేశాడు. 5 వికెట్లు తీశాడు.
సేమ్ నా బౌలింగ్ ఆడు, ఇంత కూడా చేంజ్ లేదు అన్న. మహేందర్ 6 వికెట్లు తీసుకొని సతీష్ టీము వెన్ను విడిచిన మహేందర్ బ్యాటింగ్ లో మాత్రం వచ్చిపోయాడు. బ్యాట్ లేకపోయినా సరే నా చేతిలో బాల్ ఉందని సతీష్ టీమును వెన్న విరిచిన మహేందర్. ఎయిర్ ప్లస్ శేఖర్ బౌలింగ్ చేస్తుండు, చందు బ్యాటింగ్ లో ఉన్నాడు. చంద్రశేఖర్ ఎలాంటి ప్రెజర్కి లోన్ కాకుండా అందిపుచ్చుకున్నట్టు అవకాశాన్ని ఉపయోగించుకుంటూ 6లు బౌండరీకి తరలిస్తున్నాడు. చూద్దాం తన ప్రయత్నం ఏ మేరకు సఫలీకృతం అవుతుందో. పారుతాయా చూద్దాం. డీలింగ్ పెట్టుకున్నట్టు ఊరని చెప్పి రన్నా అద్భుతమైన క్యాచ్ బ్యాట్మెన్ ఫెయిలింగ్ పంపించాడు. గ్రేట్ ఎడ్యుకేషన్. స్పిరిట్ బౌలింగ్ అద్భుతం చేశాడు. మొదటి మూడు ఓవర్లోనే వెన్ను విడిచినటువంటి మహేందర్. మళ్ళీ 3 రన్స్ బ్యాటింగ్ ఏం లేదు నాగేష్ అవుటే ఇక రైట్ హ్యాండ్ ఆడితే ఇక బాల్ తోటి బుద్ధి చెప్పిన వెంకటేష్ మరి బ్యాట్ తోటి కూడా బుద్ధి చెప్తాడా? ఏదో టచ్ చేయమన్నా శేఖర్ లైన్ లో ఉన్నాడు, చూద్దా ఏం చేస్తాడు చిచ్చవాడ శేఖర్. 6 వికెట్స్ లాస్ట్ ఓవర్ తీసుకోండి. అయినా వచ్చిందే పట్టే ఉరుకొచ్చి పడతాడు. అయిపోయి గుడ్ బ్యాటింగ్ క్లాస్ కుట్రింగా. స్కోర్ 82. నువ్వే చూసుకోవాలి ఇక. హలో ఎట్లుంటుందా మీ వాళ్ళది ముందే మాది వాళ్ళది ఇట్లా వైడ్ మూడు బాల్ ఓకే అది ఏం చేసే అవకాశం ఉంది? కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడా? ఏం ఆడతాడు? నోబు 6 కొడితే అయిపోతుంది. లేదు 5-4 కూడా అయిపోయి 6 ఒకటే అని ఎక్కడన్నా చూద్దాం మరి మహేందర్ కీపింగ్కి వచ్చిండు ఏం జరుగుతుందో.
మహేందర్ టీము గెలిచింది. మహేందర్ టీం గెలిచిండ్రు. 15,000 షేర్లు పట్టుకున్నాడు. మీరు చూస్తున్నారు ఫైనల్ మ్యాచ్. మహేందర్ టీం గెలిచింది. షబ్బీర్ విజయ్ ఫినాల్ చేశాడు. షబ్బీర్ టీం ఆర్కపల్లి ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో విజయానికి చేరువలో వచ్చినటువంటి గ్యారా మహేందర్. ఏ కొట్టుకోకుర్రా, ఏ మహేందర్ కొట్టుకోకుర్రి. అరే శివ కొట్టుకోకుర్రా. వెంకటేష్ రీజన్ చెప్పరా, వెంకటేష్ రీజన్ చెప్పరా. మంచి బౌలింగేనా? చంద్రశేఖర్ గారిని ఎంత మోసం చేస్తున్నారా మీరు. నాగేష్ గా ఏ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడదాం పర్యా. పరి ఎంత చూసుకున్నాం పర్యా.